నిర్వహించారో ఆ సభలు ముగియాయి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టారు. అది కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఒక బస్సు యాత్ర ఉంటుందని కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే పాదయాత్ర చేశారో అదేవిధంగా ఈరోజు బస్సు యాత్ర కూడా ఈ రకంగానే ఉండబోతుంది. ప్రతి ఒక్కరిని కలవబోతారు ముఖ్యమంత్రి. ఈ యొక్క యాత్ర అనేది ఎలక్షన్స్ వరకు ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రకటించారు. చూసాం. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసాం, మొన్న ఏదైతే ప్రజాగలం అనే ఒక సభ నిర్వహించిందో కూటమి 3 పార్టీలు టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ, ఈ యొక్క సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ సభ నిర్వహించారు. సో అక్కడ ప్రధాని మాట్లాడుతున్న సమయంలో అక్కడ మైక్ కట్ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మరి ఎందుకు మైక్ కట్ అయింది? ఎవరు ఉన్నారు ఈ మైక్ వెనుక? అంటే ప్రధాని మాట్లాడకుండా ఎవరు కట్ చేసే పరిస్థితి వచ్చింది? సో టీడీపీ చెప్తూ ఉంది ఈ యొక్క మైక్ కట్ వెనుక కూడా ఒక కుట్ర ఉంది. ఇందులో వైసీపీ నేతలు ఉన్నారు. కొందరు ఆ బాక్స్ లేదా సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసి కావాలని చేశారనే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఆ సభ విషయానికి వస్తే అక్కడ పోలీసులు కూడా కనీసమైన సౌకర్యాలు లేకుండా చేశారు. అక్కడికి వచ్చే వాళ్ళను ఏ రకంగా ఇబ్బంది పెట్టారా? సో మొత్తానికి ఒక సభ ఫెయిల్ చేయడానికే ఇదంతా చూసింది వైసీపీ అనేది ఈరోజు టీడీపీ ఆరోపిస్తుంది. సో దీనిపైన పల్నాడు ఎస్పీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ నిజంగా పరిస్థితి ఉందా? ప్రధాని మాట్లాడకుండా నిజంగా వైసీపీ కుట్ర చేశారా, లేక ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎస్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, ముందుగా సరే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కన్నా ముందు ఒకసారి ఈ ప్రజాగలం సభకు సంబంధించి మాట్లాడుకుందాం. ఆ రోజు మరి నిజంగా ప్రధాని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఏం మాట్లాడతాడు, మరి రేపు రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతున్నది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అక్కడ మైక్ కట్ అయిన విషయం మనమంతా చూసాం. ఈ మైక్ కట్ వెనక ఏదైనా కుట్ర ఉందని భావిస్తున్నారా మీరు ఆంజనేయ రెడ్డి గారు, లేక ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకుంటారా? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. నమస్తే అండి. నేను స్వయంగా ఆ సభలో పాల్గొన్నాను. పోలీసులు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారనేది చాలా స్పష్టం. దీంట్లో కుట్ర చేశారా, కుట్ర కోణాలు ఉన్నాయని పక్కన పెట్టి పోలీసులు చాలా నిర్లిప్తంగా ఉన్నారు. పై అధికారులు పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వడం కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో సీరియస్నెస్ నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను స్వయంగా ఉన్నాను, అక్కడ చూశాను. పెద్ద ఎత్తున జనం, బహుశా చాలా పెద్ద ఎత్తున జనం బహిరంగ సభకు వచ్చారు. నేనే ఇప్పటికీ అంత పెద్ద బహిరంగ సభ నేను చూడలేదు. నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను. బహిరంగ సభకు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అందులో మాట్లాడిన వక్తలు కూడా చాలా పెద్ద బహిరంగ సభని చాలా గొప్పగా జరిగిందని చెప్పడం కాకుండా స్వయంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, నా జీవితంలో ఇంతటి పెద్ద బహిరంగ సభ నేను చూడలేదని చెప్పారు. నిజంగా కూడా చాలా పెద్ద బహిరంగ సభ, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. రావడమే కాదు, ప్రజల నుంచి స్పందన, బహిరంగ సభకు వచ్చిన వాళ్ళ స్పందన, నాయకులు మాట్లాడుతున్నప్పుడు కానీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రజలు స్పందించడం కానీ, కేరింతలు కొట్టడం, అదేవిధంగా ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందనేది ఆ బహిరంగ సభ చూసిన తర్వాత ఎవరికైనా విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. అటువంటి వాతావరణం, అటువంటి స్పందన ఏదో నిర్లిప్తంగా కాదు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్. ఆంజనేయ రెడ్డి గారు, మీరే అంటున్నారు ఇక్కడ పోలీసుల వైఫల్యము అని మీరు ఒకటి అన్నారు. మళ్ళీ అందులోనే ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు, ఒక సభకు వచ్చారు, ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు ఆ రకమైన ఏర్పాట్లు చేసి ఉంటారు కదా. ఈ రోజు ఆ స్థాయిలో ప్రజలు వచ్చారు, ప్రశాంతంగా వెళ్ళారు అంటే రాజేష్ అక్కడ పోలీసుల్లో సార్, నేను పూర్తి చేయలేవాడు సార్. రాజేష్ గారు, పోలీసులు తండోపతండాలుగా జనం రాకుండా ఇంకా అంతమంది బయట నిలిపేశారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించాలా, కానీ నిలిపేశారు. 10 కిలోమీటర్ల అనేక వందలాది బస్సులు నిలబడిపోయాయి, రానివ్వలేదు. అవకాశం ఉన్నప్పటికీ సరే నేను ఏమడుగుతానంటే ఆంజనేయ రెడ్డి గారు, దయచేసి ఒకటి, సరే అది వదిలేసేయండి. సరే మీరేమో బాగా వచ్చారు, తండోపతండాలు వచ్చారంటున్నారు, కానీ అక్కడ సభలో ఎవరు లేరు, ఫెయిల్యూర్ అని వైసీపీ అంటుంది. అది సెకండ్. నేను ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధాని మాట్లాడడం అనేది, ఆంజనేయ దయచేసి ఒక విషయం, ప్రధాని మాట్లాడుతున్నారు.
ప్రధాని మాట్లాడుతుంటే మైక్ ఎట్లా కట్ అయింది, ఎలా కట్ అయింది? నేను అదే చెప్తున్నాను సార్. అక్కడ సార్ ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్త విషయంలో బహిరంగ సభని ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ అండ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. పోలీసు ఆర్గనైజర్స్ కూర్చొని ఏ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకుంటారు. ఆర్గనైజర్స్ దే ఆర్ ప్రైవేట్ పీపుల్. పోలీస్ గవర్నమెంట్ కి సంబంధించి ఆర్గనైజర్స్ ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలీసు సహకారం లేకుండా ఆ చర్యలు విజయవంతంగా అదే జరిగింది. అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర పెద్ద ఎత్తున జనం పోవడము, అక్కడ ఎటువంటి పోలీస్ అధికారులు లేకుండా పోవడము. ఉదాహరణకి ఆ టవర్ లెక్కర జనం సహజంగా పబ్లిక్ మీటింగ్ అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఎలక్ట్రిక్ టవర్స్, లైట్ టవర్స్ చుట్టూ పోలీసులు ఉంటారు. ఎవరిని రానివ్వకుండా చూడడం కోసం ప్రయత్నం చేసుకుంటారు, పక్కన ఎడుతుంటారు. కానీ ఆ పరిస్థితి ఏం లేదు. స్వయంగా ప్రధానమంత్రి గారే నిలబడే టవర్స్ ని దిగండి, మీరు పద్ధతి కాదు, ఏదైనా ప్రమాదం జరిగే ఉంది, అందరికీ బాధ వేస్తుందని స్వయంగా ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు పోలీసులు ఎవరన్నా ఒక 10 మంది 20 మంది ఉంటే ఎక్కడో ఒక పుట్టగా కూర్చున్నారు తప్ప జనంలోకి వచ్చి నియంత్రించడం, రెగ్యులరైజ్ చేయడము లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అక్కడే నేను అంటే ఆంజనేయ రెడ్డి గారు ఇందులో ఏమన్నా ఇప్పుడు మీరు పెట్టిన సభలో వైసీపీకి చెందిన నేతలు ఎవరైనా కార్యకర్తలు వచ్చి అక్కడ చేరిపోయి ఇలాంటి డిస్టర్బ్ చేశారంటారా? నేను అది అనడం లేదు, నేను ఆ మాట అనడం లేదు. అక్కడ ఎక్కడైనా కానీ జనం పెద్ద ఎత్తుకు వచ్చినప్పుడు నియంత్రణ పద్ధతులు నియంత్రించేయడం, రెగ్యులరైజ్ చేయడంలో లోపం ఉందనే నేను చెప్తున్నాను. వైసీపీ వాళ్ళు వచ్చారు, డిస్టర్బ్ చేశారని నేను నిరాధారమైన ఆరోపణ. అంటే ఈ లెక్కన మీరు సభను సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు అనుకోవచ్చు అయితే ఈ లెక్కన. మరి ఏమండి, సభను మీరు దాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారేమో అనుకోవచ్చు అయితే. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, అందులో ఏం లేదు. కానీ ఎంత పెద్ద ఆర్గనైజ్ చేసినా కానీ పోలీసు అక్కడికి వచ్చిన రక్షణ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ సహకరించకుండా ఉంటే, ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ అండి, వాళ్ళు ప్రైవేట్ కదా, అది పోలీసు వ్యవస్థ లేదా ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా, ఇది ఒక బహిరంగ సభ. వాళ్ళు పూర్తిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఉంది. అది ఎలక్షన్ కమిషన్, మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని. ఫిర్యాదు మీద ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఒకటి, డిస్పైట్ ఆల్ ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా బహిరంగ సభ చాలా విజయవంతమైంది. విజయవంతమే కాకుండా ప్రజలు మరి ఎందుకు ఈ రకమైన ఆరోపణ? మీరే అంటున్నారు సక్సెస్ అయింది, సభ విజయవంతమైంది అన్నప్పుడు వదిలేయచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు అనేది నాకు. నేను వదలడం కాదండి, సభకి రాజేష్ గారు ప్రధానమంత్రి వచ్చిన సభకి వైఫల్యం జరిగింది, పోలీస్ బాధ్యతలు తీసుకోవడం వైఫల్యం చేశారంటే మా ఆరోపణ. దాని మీద కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ పోతారు. ఈ రోజు మనం అనేక సందర్భాల్లో చూసాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేక రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీలు మార్చమని చెప్పింది. వెస్ట్ బెంగాల్ డీజీపీని మార్చమని చెప్పారు. గుజరాత్ హోమ్ సెక్రటరీని మార్చమని చెప్తున్నారు. 6 మంది హోమ్ సెక్రటరీస్ ని, 2 డీజీపీలను మార్చమని కూడా చెప్పారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఏమి చర్య తీసుకుంటుందో మనం చూద్దాం. కానీ ఒక బహిరంగ సభలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన పెద్ద రక్షణ వ్యవస్థ ఉంటుంది ఆయనకి. అదేవిధంగా ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప నాయకుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో ఆ స్థాయిలో తీసుకోలేదు. ఆ స్థాయిలో తీసుకున్నందువల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ కూడా బహిరంగ సభకి పెద్ద ఎత్తున జనం వచ్చారు. అంతకంటే బహిరంగ సభలు ఉండే జనం కంటే ఎక్కువ మంది బయట పోయే పరిస్థితి వచ్చింది. ఇది మా ఆరోపణ. రైట్, ఓకే. రాకేష్ గారు, ఏంటి నిజమేనా ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నది కావచ్చు, మీరు కూడా చెప్తూ ఉన్నారు, సో దీని వెనక ఏదో జరిగింది, లేకుంటే సక్సెస్ఫుల్ అవ్వాల్సిన సభను ఈ రకంగా అటర్ ఫ్లాప్ చేశారు వీళ్ళే అంటున్నారు. వాస్తవమేనా? ఇందులో వైసీపీ పాత్ర ఉందా? ఈరోజు అధికారులు కూడా ఆ స్థాయిలో, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు పూర్తిగా అక్కడ పోలీసులు వైఫల్యం చెందారు, అధికారులు వైఫల్యం చెందారని. అంటే దీని వెనక అంటే వీళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఏమున్నారు అనుకోవచ్చా? సభను సక్సెస్ చేయకుండా చేశారంటారా? రాకేష్ గారు, మిమ్మల్ని డ్యూండి రాకేష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి, మిమ్మల్ని. రాజేష్ గారు, 6 టీవీ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇందులో చేశారా చేయలేదా అంటానికి లేదండి, క్లియర్ గా అర్థమైపోతా ఉంది. వైసీపీ వాళ్ళు ఏ విధంగా ప్రేరేపించి మేనేజ్మెంట్ చేసి
పోలీస్ వ్యవస్థని అక్కడ పనిచేయనీయకుండా చేశారనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోజు ఎవరైతే ఎస్పీ ఉన్నాడో కందుకూరులో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే అధికారి అక్కడ ఉన్నాడు. మరి ఆ రోజు కూడా ఇదే రకమైన ఆంక్షలు పెట్టి ఇదే రకమైన ఓవర్ యాక్షన్లు చేసి మనిషి మీద మనిషి పడి ఇబ్బంది పడేలాగా చేసిన ఘనత ఈ డిపార్ట్మెంట్దే. మరి అదే ఇక్కడ తీసుకుంటే ఇంతమంది పకడ్బందీగా ఉన్న వివిఐపి గ్యాలరీలోకి సామాన్య ప్రజలు వచ్చే విధంగా పాసులు చించి లోపలికి ఎంట్రీ పెట్టే దగ్గర ఉన్నతాధికారులు పోలీస్ పికెట్ పెట్టుకున్నారు. అయినా సరే లోపలికి ఏ విధంగా జనాలు వచ్చారు అనేది క్లియర్ గా అర్థమైపోతా ఉంది. ఒకవేళ వస్తే ఎంత సంఖ్యలో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా అర్థమైపోతా ఉంది. అక్కడ విజువల్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. సాక్షాత్తు ప్రోటోకాల్ ని పక్కన పెట్టి ప్రధానమంత్రి గారే మైక్ దగ్గరకు వచ్చి దయచేసి దిగండి అన్నదాకా కూడా పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది అంటే దానికి కారణం 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం నేర్పిన విధానమే. వైసీపీ వాళ్ళు క్లియర్ గా పనిచేయటం నేర్పడం మానేశారు, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అదే విధంగా ఈ రోజు పోలీసులు అట్లా నిద్రపోతా ఉన్నారు. కేవలం వాళ్ళ యొక్క మనుగడ కోసం సిద్ధం సభలకి జనాలు రావాలా, గ్రాఫిక్స్ తో పబ్బం గడుపుకుంటున్నారు. సో కాబట్టి ప్రతిపక్షాల సభలు కూడా మనం ఫెయిల్యూర్ చేయాలి. కాదు రాకేష్ గారు, ఒకటి రాకేష్ గారు పోలీసులు ఆ స్థాయిలో భద్రత చేపట్టకపోతే, ఆ చర్యలు తీసుకోకపోతే అక్కడ సభ జరిగేదా చెప్పండి? అంత గందరగోళము, మీరే అంటున్నారు లక్షల మంది వచ్చారు, అంతమందిని కంట్రోల్ చేయడం ఇవన్నీ అంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు అందరూ కూడా ఉన్నారు కదా, అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు కాబట్టి కదా ఈరోజు అక్కడ సభ జరిగింది ప్రశాంతంగా. సరే ఆ మైక్ కట్ అంటావా, మైక్ సరే పబ్లిక్ ఎక్కారు పైకి, అది మీ పార్టీకి చెందిన నేతలు అందరూ ఆర్గనైజ్ చేసి ఉండింటే, అక్కడ వాలంటీర్లు చేసి ఉండింటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ అధికారులదేం తప్పు ఉంది, అక్కడ వీళ్ళదేం తప్పు ఉంది వైసీపీది? సార్ 3 పార్టీల తరపున 1000కి పైన వాలంటీర్స్ ఉన్నారు. 1000కి పైన కేవలం మొదట 4 గ్యాలరీలకే మేము చెప్పేది, వెనక్ కాదు. మొదట 4 గ్యాలరీలకే 1000కి పైన వాలంటీర్లు ఉన్నారు. కానీ పోలీస్ వ్యవస్థలో 3600 పోలీసులను పెట్టామని చెప్పి సాక్షాత్తు వైసీపీ అధికార ప్రతినిధిలో లేదా డిపార్ట్మెంట్ వారో డబ్బా కొట్టుకుంటున్నారు. దేనికి ఇంతమంది పెట్టారు? ఇంతమంది పెట్టినా ఎందుకు కంట్రోల్ కాలేదు అంటే పోలీసులు చేతులెత్తేసిన మాట వాస్తవేనా? సభ కెపాసిటీ ఎంత అక్కడ ఉన్న ప్లేస్? ఒకటి రాకేష్ గారు, ఇప్పుడు మీరు పెట్టిన సభ ఉంటుంది కదా, అక్కడ ఒక కెపాసిటీ ఉంటుంది, ఇంతమంది ఉంటారు అక్కడ, 1,00,000 మంది, 2,00,000 మంది, 50,000 మంది? ఈ 300 ఎకరాలండి. అక్కడ మనం అకామిడేషన్ వచ్చేసి అక్కడ కరెక్ట్ గా కొలతల ప్రకారం 2 lakhs కి మనం ఏర్పాటు చేయడం జరిగింది. 2 lakhs పైన జనం వచ్చారు. ఆ బయట అందరూ కూడా జనం ఆగిపోయారు. ఇంకా అందరినీ కూడా క్యాలిక్యులేషన్ లోకి తీసుకుంటాం. కానీ గ్రౌండ్ కి 2 lakhs మటుకు రీచ్ అయిన మాట వాస్తవం. కానీ వెనక గ్యాలరీల నుంచి ముందుకు జనాన్ని రానియకుండా పోలీస్ వ్యవస్థ కట్టడి చేయలేకపోయింది. మా వాలంటరీ వాళ్ళ మీద కూడా యజమాయిషీ చలాయించారు. కేవలం పోలీస్ వ్యవస్థ ఎన్నారు, మీకు కావాలంటే పేపర్లో వచ్చిన ఫోటోలు చూడండి, మా పేపర్లు కాదు, వాళ్ళ పేపర్లో వచ్చిన ఫోటోలు చూడండి. పోలీసులు ఏ విధంగా అక్కడ లైన్ లో ఉంచున్నారో ఖాళీగా అర్థమైపోద్ది, చాలా క్లియర్ గా అర్థమవుద్ది. ఈ రోజు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తే ఎక్కడెక్కడ ఏ డ్యూటీలు వేయాలి, ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది కేవలం హెలిప్యాడ్ దగ్గర ఏర్పాటు చేయాలి తప్ప జనాల్ని కంట్రోల్ చేయడంలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ విఫలమైంది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి నేర్పించిన నిర్లక్ష్యం మటుకే. ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలే పెట్టుకోవాలా, ఇంకా వేరే ప్రతిపక్షాలు ఎవరు సభలు పెట్టుకోవద్దా? అంటే ఒక పోలీసులు భద్రత కల్పించరా? ఒక ప్రధాని స్థాయి నాయకుడు వస్తే కూడా మీరు అక్కడ భద్రత కల్పించలేకపోయారంటే ఏంటి? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే. భద్రత కల్పించలేదంటే భద్రత వైఫల్యం ఎక్కడ జరిగింది? ఫస్ట్ అడగండి క్వశ్చన్. భద్రత వైఫల్యం ఏం జరిగింది అంటే ఎవరన్నా తొక్కిసలాట ఏమన్నా జరిగిందా? ప్రధానమంత్రి గారి భద్రతకు సంబంధించిన ప్రధానమంత్రి గారికి ఏమన్నా ఆటంకం కలిగిందా? భద్రత గురించి నేను మాట్లాడుతున్నాను. అధికారుల వైఫల్యం పోలీసులని మాట్లాడారు కాబట్టి ఏం భద్రత కలిపి తెలుగుదేశం నాయకులకు ఎవరికైనా దెబ్బలు తగిలి తొక్కిసలాట జరిగో, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఏమన్నా కొట్లాటలు అక్కడ జరుగుతుంటే ప్రధానమంత్రి గారి సమక్షంలో కొట్టుకున్నారు, ఏమన్నా తలకాయలు పగిలిని, ఇది కదా భద్రత. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారికి భద్రత ఎక్కడ కల్పించలా? ప్రధానమంత్రి గారు చాలా ఉందాగా వచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన సంబంధించి ఎక్కడ భద్రతా వైఫల్యం ఎక్కడ జరగలేదు కదా. భద్రత చూసేది పోలీసులు. మైక్ కట్ అయింది కదా వెంకటరెడ్డి గారు, మైక్ కట్ వెనక ఏమైనా ఉన్నారా అయింది? మీరు పోలీసులు మైకులు సంగతి చూస్తారా సార్, భద్రత చూస్తారా? రాజేష్ గారు మీరు చెప్పండి, మీ దాన్ని బట్టి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే తెలుగుదేశం మీరు చెప్పాలంటే పొలిటికల్ గా పిచ్చి విమర్శలు చేస్తారు కదా, దానికి వద్దు. సభ నిర్వహించే మైకు చూస్తారా,
పోలీసులు వచ్చి ఇలా మైక్ పని చేస్తుందా, వీళ్ళు ఏ చొక్కా వేసుకున్నారు, చొక్కాకి గుండి పెట్టుకున్నారా లేదా, లేదంటే చొక్కాకి బ్యాడ్జీ తగిలించుకున్నారా లేదని పోలీసులు చూస్తారా సార్? మైక్ ఎవరు సార్ చూసేది? ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తారు. ఆర్గనైజేషన్ ఎవరు? 3 పొలిటికల్ పార్టీలు. సో ఒకళ్ళ జాతీయ పార్టీ 0.8%, ఇంకొకరు గుర్తింపు లేని పార్టీ, ఇంకొకరు 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొన్ని వందల సభలు నిర్వహించిన పార్టీ. మరి ఇట్లాంటి పార్టీ వాళ్ళు మైక్ చెక్ చేసేది వాళ్ళు చూసుకుంటారా? వచ్చి ఎస్పీ గారును లేదంటే ఐజీ గారు లేదంటే అక్కడ ఉన్నటువంటి సిఐలు టక్ 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 మైక్ పనిచేస్తున్నా లేదా ఇది చూస్తారా అండి? భద్రతా వైఫల్యం అని అసలు ఎక్కడ అట్లా కదా, అక్కడ పోలీసులు ఏంటంటే అక్కడ అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు కనీసం కంట్రోల్ చేయాలి. ఒకవైపు అక్కడ ఏమంటారు సౌండ్ బాక్స్లో మీకు ఎక్కడము పైకి ఆ రాడ్లు పట్టుకొని ఎక్కడం, అదంతా కూడా కాస్త పోలీసులు ఉండి అక్కడ వాళ్ళని నివారించింటే ఈ పరిస్థితి వచ్చేది కదా. అందు కాదండి, లక్షల మంది వస్తే అక్కడ పోలీసులు ఎక్కడ ఉన్నారనే కదా వాళ్ళు అంటుంది. సభల్లో కూడా అది వినండి సార్, మా సిద్ధం సభలకు సంబంధించిన దాంట్లో కూడా పైకి ఎక్కారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కాదండి, మీ సిద్ధం సభలు పెడతానేమో చుట్టూ పోలీసులు ఉంటారు, 100 మంది సెక్యూరిటీ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పోయే వరకు ఇక్కడ ఒక ప్రధానమంత్రి వస్తాడు, దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ రకమైన భద్రత ఉండాలి, అక్కడ ఎంతమంది పోలీసులు ఉండాలి, అడుగడుగున ఏం చేశారు అనేది కదా వీళ్ళు అనేది. రోడ్లపైన ఎక్కడ చూసి మాట్లాడుతున్నట్టుందండి, మీరు అడిగే క్వశ్చన్ సిల్లీగా ఉంది. 3600 మంది పోలీసులు భద్రతతో ఉంటే పోలీసులు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తను ఎక్కొద్దనంటే ఆగుతారా సార్? పోలీసుల మీద తిరగబడతారు, అవునా కదా? పైకి ఎప్పుడు దాని మీద ఎక్కటం ఏది? ఇప్పుడు ఆ మైక్ సెట్ల మీద ఎక్కటం ఎక్కుతున్నారు, మా మీటింగ్ లో ఎక్కుతున్నారు. వెంకరెడ్డి గారు పైకి ఎక్కింది ఎట్లా? టీడీపీ కార్యకర్తలేనా ఇంకెవరన్నా? ఏమో సార్, మరి ఏమన్నా తెలుగుదేశం మీడియా వాళ్ళు ఏమన్నా పైకి ఎక్కారేమో, అచ్చొచ్చా నాకు తెలియదు కదా. ఆర్గనైజేషన్ 3 పార్టీ వాళ్ళని అడగాలి కానీ మీటింగ్ టీవీలో చూసిన మమ్మల్ని అడిగితే మేము అట్లా చెప్పగలుగుతాం. ఆ మీటింగ్ కి ఎవరు వెళ్తారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు వెళ్తారు, అవునా కాదా? ఆ మీటింగ్ లో ప్రధానమంత్రి గారు అనుకున్నంత రీతిలో ఏదో మమ్మల్ని తిట్టలేదనో లేదంటే వాళ్ళకి అనుకున్నంత మంది జనం రాలేదనో దాని ప్రెస్టేషన్ మా మీద చూపిస్తా భద్రతా వైఫల్యం అంటే ఎక్కడ భద్రతా వైఫల్యం అండి? ఎక్కడ భద్రతా వైఫల్యం మీరు చెప్పండి, దానికి నేను సమాధానం. రాకేష్ గారు ఏం చెప్తారు? ఒకసారి మన వెంకటరెడ్డి గారి క్వశ్చన్ కరెక్ట్ అది. పాపం వెంకటరెడ్డి గారికి దాని మీద అవగాహన లేదు. ఎందుకనంటే ఇక్కడ మాకేంటంటే సభలు నిర్వహించేటప్పుడు ఒక 16-17 కమిటీలు వేస్తారు. దానిలో ఎవరెవరు ఏం డ్యూటీ చేయాలనేది ఒక లెక్క ఉంటది. అదేంటంటే ఒక కార్పొరేట్ సంస్థ లాగా ఎవరో థర్డ్ పార్టీకి ఇస్తారు, ఆ టయానికి వచ్చి ఇట్ట కొట్టి ఏదో సోజ్ చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు. భద్రతా లోపం ఉందనేది జనాల్ని కంట్రోల్ చేయటంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఆగండి, తొక్కిసలాట జరగలేదు అన్నారు, 2 చోట్ల తొక్కిసలాట జరిగింది. ఇమ్మీడియట్ గా ఎలర్ట్ అయ్యి వాలంటీర్లందరూ కూడా జనాల్ని తోసేసి పోలీసులు కూడా వచ్చారు, కంట్రోల్ లోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్ పైకెక్కారో దింపమని చెప్పారు. పోలీసులు వాళ్ళు ఎక్కడ ప్రధానమంత్రి గారు భద్రత వైఫల్యం అంటున్నారు. రాకేష్ గారు పాయింట్ అది కాదు, పాయింట్ అది కాదు. రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, రాకేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. ఎన్ఎస్జీ కమాండో చూసుకుంటారు ప్రధానమంత్రిది, మీరెవరు ప్రధానమంత్రి చూసుకోవడానికి? మీరుంది సభని. రాకేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, రాకేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, రాకేష్ ఒక నిమిషం ప్లీజ్. ఎందుకు ఇస్రైపోయారు? సరే సరే వదిలేండి, దాని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు. భద్రతా వైఫల్యం అన్నప్పుడు నేను ఏందని అడిగా, ఏదో సోది చెప్తే ఎట్లా ఉపయోగం ఏంది? డిబేట్ అర్థవంతంగా చేయాలి కదా. భద్రతా వైఫల్యం అంటే ప్రధానమంత్రి గారి దగ్గరకు తోసుకొని వచ్చి ఆయన మీద పడిపోతుంటే భద్రతా వైఫల్యం అది. లేదంటే అక్కడ ఉన్న చంద్రబాబు మీదకి వచ్చి 10 మంది వచ్చి తోసుకొని ఆయన మీద పడుతుంటే ఏంటంటే పిఎం మీటింగ్ లో డయాస్ ఎక్కారు, ఎట్లా ఎక్కుతారండి? భద్రతా వైఫల్యం. అవన్నీ చూసేది ఎవరండి? ఎస్బీజీ బృందం. ఎవరు? ప్రధానమంత్రికి సంబంధించి వాళ్ళు వచ్చి, అది పాపం వీళ్ళ దినపత్రిక ఈనాడులోనే రాశారు ఏమని, వాళ్ళందరూ వచ్చి ఇదిగోండి పర్యవేక్షించారు అని చెప్పి మొన్న ఈనాడు దినపత్రికలో సార్ ఒకసారి చినిపిస్తాం మీకు. చిలకలూరిపేట భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ ఐజీ సమీక్ష. ఎస్బీజీ వచ్చింది మొత్తం, వాళ్ళకి మొత్తం ఇస్తున్న డయాస్ ఇట్లా ఉంటుందండి, ఇంతమంది వస్తున్నారని చెప్పి పత్తిపాటి పుల్లారావు గారు, మీకు ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారు మొత్తం పరిశీలిస్తా దానికి సంబంధించి చెప్పింది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? డిస్కషన్ దేని మీద? మైక్ పని చేయలేదు, దాని మీద డిస్కషన్, దాన్ని ప్రభుత్వం మీదకి దోయాలి. ఇదేమైనా ప్రభుత్వం నిర్వహించిన మీటింగా? మీ 3 పార్టీల చేతగాని తనంతో అట్టర్ ఫ్లాప్ అయితే దాన్ని మా మీద వచ్చి ఆడవటం ఏంటి? బొకేలు ఇవ్వలేదు ఎవరికి? ప్రధానమంత్రి గారికి. ఏమయ్యా బొకేలు పోలీసు వాళ్ళు వచ్చిస్తారా? మీరు తెచ్చుకుంటారా బొకేలు? అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు?
ఎందుకు సరే, వాళ్ళ ఇష్టం లేదు. భద్రతా వైఫల్యం ఎవరైనా మీరు ఆర్గనైజేషన్ వైఫల్యమా? సార్, రాజేష్ గారు దయచేసి ప్లీజ్ రాజేష్ గారు రాకేష్ గారు ఒక నిమిషం. రాకేష్ ఒక నిమిషం. రాజేష్ గారు ఇస్తాను వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. రాకేష్ గారు నేను మళ్ళీ మీకు ఇస్తాను, ప్లీజ్ ఒకసారి ఆయన చెప్పండి. ఆయన ఏం రాజేష్ చెప్తారో గారు విన్న తర్వాత ఆర్గనైజేషన్ ఫెయిల్ భద్రతా వైఫల్యం అని చెప్పి ఏదైతే ప్రజల్లో చెడు తీసుకెళ్లేటటువంటిది ఈ మూడు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్ర. ఏమండి ఆమె తెచ్చుకుంది కదా బొకే, అదేంటి పెద్ద విగ్రహం ప్రధానమంత్రి గారికి ఇవ్వడానికి వాళ్ళ అధ్యక్షురాలు. ఆమె తెచ్చుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు తేలేదు బొకేను శాలువ? జనసేన ఒకళ్ళు బొకే, తెలుగుదేశం శాలువన గప్పాలి కదా. బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి పైన డయాస్ మీద తీసుకొని వచ్చారు విగ్రహం. ఆ విగ్రహం ఎలా చేసిన వాళ్ళు ఇవన్నీ ఎలా చేయరా? సరే సరే ఓకే. అరే కనీసం మాట్లాడేటప్పుడు అర్థం అని ఉండాలి కదా. పిచ్చి పిచ్చి డిబేట్లు లేదా పిచ్చి కథగా పిచ్చి వాగుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి. అసలు ఏ విధంగా మాట్లాడతారు? కనీసం కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా? ఆంజనేయ రెడ్డి గారు ఎందాకంటారు పోలీసులు భద్రతా వైఫల్యం. అసలు నా మీటింగ్ ఎంత జీవితంలో మీ బీజేపీ వాళ్ళకి ఎప్పుడన్నా 10 మంది అన్న వస్తేనే కదా. మొన్న వచ్చుంటారు 10,000 మంది 20,000 మంది సభకి. మీ జీవితంలో ఎందుకంటే పెద్ద మీటింగ్లు చూసుంటారు. ఇసుకేస్తే రా ఇద్దరు ఏంది పురాణాలు సోది తప్ప నాకు అర్థం కాలేదు. చూసారు ఆడ రోడ్ల మీద వెహికల్ అడ్డం పెట్టి ఏదైతే కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ చేసి మీరు తీసిన వీడియోలు కూడా మళ్ళీ బయటకు వచ్చాయి. వెంకటరెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడాలి. ప్రధానమంత్రి కార్యాలయం ఏమన్నా చెప్పిందా మాకు భద్రతా వైఫల్యం జరిగిందని మీటింగ్ లోని? కేంద్ర బీజేపీ నాయకత్వం ఏమన్నా చెప్పిందా? ఈ పనికి రాని ఇక్కడ పనికి మాలిన పార్టీలు అందరూ చెప్తే దాని మీద మళ్ళీ దీన్ని మాట్లాడితే ప్రభుత్వం మీద విమర్శలు. కానీ కాదు ఒకటి ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోతే ఇంకా వాళ్ళు ఏ వర్షం మాట్లాడితే బుద్ధి జ్ఞానం లేకుండా అదే మనం మాట్లాడేటం. ఒక నిమిషం అండి. బుద్ధి జ్ఞానం లేకుండా ఎవరు మాట్లాడారు? మీరు కొడాలి నాని దగ్గర పడగండి, పేరు నాని దగ్గర పడగండి. అసలు బుద్ధి మాట్లాడండి, ముఖ్యమంత్రిని అడగండి. అసలు బుద్ధి లేకుండా మీ ముఖ్యమంత్రిని అడగండి. సమస్యల గురించి మాట్లాడే కనీస ఇంగిత జ్ఞానం లేని మీ ముఖ్యమంత్రిని అడగండి. మీ ముఖ్యమంత్రిని అడగండి. పరిపాలన తెలియని మీ ముఖ్యమంత్రిని అడగండి. ఏం మాట్లాడాలో అర్థం కాని అన్ని మీటింగుల్లో వ్యక్తిగత ఆరోపణలు, పవన్ కళ్యాణ్ మీ ముఖ్యమంత్రికి జ్ఞానం లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెల్లెలే చెప్పింది. ముఖ్యమంత్రి చెల్లెళ్ళ ఇద్దరు మా అన్న దుర్మార్గుడు, బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడని మీ ముఖ్యమంత్రి చెల్లెళ్ళే చెప్పారు. ముఖ్యమంత్రి చెల్లెళ్ళే చెప్పారు మా అన్నకి బుద్ధి లేదని, జ్ఞానం లేదని. దుర్మార్గుడు మీకు ముఖ్యమంత్రి చెల్లెళ్ళు చెప్పారు. వాళ్ళని అడగడం మాట్లాడి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు. ముఖ్యమంత్రి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒక నిమిషం. మీరు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒక సీనియర్ ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు మీ సీనియర్ నాయకులు అండి, మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు మనం డిస్కషన్ చేస్తున్నాం, డిబేట్ చేస్తున్నాం. ప్లీజ్ కంట్రోల్ అండి ప్లీజ్. నేనేమంటున్నా ప్లీజ్. రాజేష్ గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. దుర్మార్గుడు లేడని చెప్పి వెంకటరెడ్డి గారు దయచేసి చంద్రబాబు నాయుడు సంకనకంగానే మొత్తం మారిపోతే ఏ కామెంట్స్ అంటే వెంకటరెడ్డి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు చెప్పు. ఇన్ని డిస్కషన్ల కోసం ఏం మాట్లాడుతున్నావు చెప్పు. జగన్మోహన్ కృష్ణరాజు గారు వెంకటరెడ్డి గారు
వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. కృష్ణరాజు గారు ప్లీజ్, ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం అండి. రాజేష్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం అండి. ప్లీజ్ ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, దయచేసి ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. చెప్పండి. రైట్, ఒక్క నిమిషం. కృష్ణరాజు గారు వినపడుతుందండి? ఏంటి కృష్ణరాజు గారు, ఏంటి ఈ మైక్ గొడవ, ఏంటి మైక్ కట్టింది అసలు? నిజంగా అక్కడ ప్రభుత్వ వైఫల్యం, భద్రతా వైఫల్యం ఉందా? మీరు చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్ట్కి, ఒక రాజకీయ విషయం అక్కడ ఏం జరిగింది అసలు? ఇక్కడ ఎవరిది తప్పంటారు? రాజేష్ గారు, మన చిలకలూరిపేట సభకు సంబంధించి అది భద్రతా వైఫల్యమా, సభా నిర్వహణలో వైఫల్యమా అనేది చెప్పడానికి ముందు జరిగిన పరిణామాలు ఒకసారి చెప్తారండి మీకు. ఎక్కడైనా కానీ ప్రధానమంత్రి గారు ఒక సమావేశం పెడితే దానికి సంబంధించి కేంద్ర బృందాలు, సెక్యూరిటీ బృందాలు కనీసం 5 బృందాలు వచ్చి ముందు ఆ ప్రాంతాన్ని చూసుకుని అక్కడ ఉన్న డీజీపీతో చర్చలు జరిపి ఆ తరువాత మాత్రమే ఇది ఆ వెన్యూ కూడా చూసుకుంటారండి వాళ్ళు. పూర్తిగా దాన్ని తనిఖీ, అనువనువును తనిఖీ చేస్తారు. బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలు చూసుకున్న తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. దీనికి సంబంధించి ఈ ఎస్పీజీ ఏదైతే సలహాలు ఇస్తుందో, సూచనలు చేస్తుందో వాటిని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇంక్లూడింగ్ డీజీపీ తప్పనిసరిగా పాటించాలి. వాటిని వైలేట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇది ఫస్ట్ థింగ్ అంటే అక్కడది. రెండవది, ఈ మీటింగ్ సంబంధించి మీకు దీనికి సంబంధించి ఈ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజాన్ మీటింగ్ అనేది ఎస్పీజీ అధికారులతో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ గారితో ఆయన పాల్గొన్నారంటే దాంట్లో ఆయన, అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీపీ ఆంజనేయులు గారు, ఐజీ గుంటూరు పాలరాజు, అట్లాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అంటే సెక్యూరిటీ వరకు కూడా సన్నాహాలు బాగానే చేశారని చెప్పి మనం భావించాలి. ఇది ఎంత జరిగింది కాబట్టి. ఇన్ కేస్ ఏదైనా ఎక్కడైనా వైలేషన్ జరిగితే వెంటనే దానిని ఎస్పీజీ డీజీపీకి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తుంది. ఇది కూడా మనం గమనించాలండి. ఇటువంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు 3 సార్లు జరిగినాయండి. ఒకటి 3 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొనే సమావేశానికి సంబంధించి ఒక సెక్యూరిటీ బ్రీచ్ జరిగితే వెంటనే ఈ ఎస్పీజీ వారు కంప్లైంట్ చేస్తే అక్కడ ఈ దీనికి సంబంధించి భద్రతా పర్యవేక్షణ అధికారిని పశ్చిమ బెంగాల్లో సస్పెండ్ చేశారు. గత ఏడాది పంజాబ్ లో కూడా సీఎం ప్రధానమంత్రి కాన్వాయ్కి అది అడ్డు తగిలే విధంగా ఉండడంతో దాన్ని నిలిపివేశారు ఒక చోట. ఇది ఒక హైవేలో బ్రిడ్జ్ మీద నిలిపేశారు. అక్కడ కూడా తప్పుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా దాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. మరో సంఘటనలో కొంతమంది విద్యార్థులు ఈ డి జోన్ అని చెప్పి ఉంటుందండి. అంటే ప్రధానమంత్రి గారి ప్రసంగ వేదిక నుంచి 20 మీటర్ల వరకు కూడా దాన్ని ఖాళీగా ఉంచాలి, దానిని బ్రీచ్ చేయకూడదు. అటువంటి బ్రీచ్ చేసిన కొంతమంది యువకుల మీద ఎస్పీజీ వాళ్ళు గతంలో కాల్పులు కూడా జరిపారు. ఇది గతంలో జరిగిన సంఘటనలు. అంటే ఇక్కడ ఎస్పీజీకి సంబంధించి వారు ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ పరంగా బ్రీచ్ జరిగి ఉంటే దానిని ఇప్పటికే ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించి ఉండాలి. పంపించారో లేదో మనకైతే తెలియదండి అది. సరే, ఇక్కడికి వచ్చేప్పటికి సెక్యూరిటీ పరంగా ఫెయిల్ అయ్యారా అంటే ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు సరైన సెక్యూరిటీ లేదని చెప్పండి. కానీ దీనికి సంబంధించి ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది రాష్ట్ర పోలీసులే కాకుండా, అంటే రాష్ట్ర రిజర్వ్డ్ పోలీసులే కాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ మోహరించి ఉంచారు. వేలాది మందిని అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పని కోసం వాళ్ళు వినియోగించారు అనేది ఒక అంశంగా మనం భావించాలి. దీన్ని సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది వచ్చి సభా వేదిక మీదకి వచ్చి పడిపోవడం కానీ లేకపోతే ఇతరతర కానీ ఆ సభా వేదికలో సభా ప్రాంగణంలో జరగలేదు. ఒకటి అండి. అయితే ఏం జరిగిందంటే ఆ మైకులు పెట్టిన ఆ స్టాండ్ ని అనేక మంది అభిమానులు ఎక్కడంతో దానికి సంబంధించి దానిని నివారించవలసిన బాధ్యత ఆ సభా నిర్వాహకులతో పాటు పోలీస్ యంత్రాంగానికి కూడా ఉంటుంది. అయితే ఆ విషయంలో పోలీసులు మిన్నకుండి పోయినట్లుగా కనిపిస్తోంది. దాంతో స్వయంగా ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని
మీరు దిగండి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మాత్రం అయితే చాలా గ్లేరింగ్ గా అయితే ఒక భద్రతా వైఫల్యం అని చెప్పి దాన్ని మనం కాదు, కానీ అక్కడ ఏంటంటే అన్నెసరీగా అక్కడ ఏదైనా జరిగితే గాయాలు ప్రాణ నష్టమో జరిగే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. దానిని కూడా ముందు జాగ్రత్త చర్యగా నివారించవలసిన బాధ్యత నిర్వాహకులతో పాటు అవును పోలీస్ యంత్రాంగం పైన కూడా ఉంటుంది. అదైతే అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఇప్పుడు అక్కడ కృష్ణరాజు గారు ఒక విషయం చెప్తున్నాడు, వెంకటరెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు సరే అండి, ఇప్పుడు అక్కడ ఉన్నది మొత్తం టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ అనుకుందాము. అది కాదు, అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ పోలీసులు అడ్డుకున్నా కూడా అక్కడ కూడా మళ్ళీ ఇక చూసారా వాళ్ళను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళ మాట్లాడకండి, మీరు వాళ్ళ పాయింట్ అని చెప్పేది వినండి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారా? వాళ్ళు దానిని రిసిస్ట్ చేశారా? ఎక్కడ అసలు ప్రయత్నం జరిగిందా? పోలీసులు తమ బాధ్యతను ఎందుకు నిర్వర్తించలేదు? అదే సమయంలో ఈ సమావేశానికి ముందు నుంచే ఆ స్టాండుని ఎక్కారు అభిమానులు. వారిని దిగవలసిందిగా జనసేన గాని, బీజేపీ గాని, లేకపోతే టీడీపీ నాయకులు గాని వారించారా? వారించలేదు. వారికి కూడా వాళ్ళు కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారు. నిజంగా అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ జరిగితే దానికి పోలీసులతో పాటు ఈ సభా నిర్వాహకులు కూడా ఖచ్చితంగా ఉంటుంది. రెండోదండి, ఇక్కడ సెక్యూరిటీ పవర్ గానీ మీకు చెప్పాను, బ్రీచ్ అనేది ఉంటే మన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కంప్లైంట్ ఇవ్వాలి. సరే, ఇక్కడ దీనికి సభా నిర్వహణలో లోపాలు, 11 నిమిషాల పాటు విద్యుత్ నిలిపివేశారు. అది తప్పండి. ఎందుకంటే ఈ సభా నిర్వహణ అంతా కూడా ఒక ఆల్టర్నేటివ్ కరెంట్ మీద, దానికి సంబంధించి జనరేటర్లు ఏర్పాటు చేస్తారండి. ఆ జనరేటర్లు దాని మీదే ఈ సభలు నిర్వహిస్తారు తప్ప ఈ మన ఈ పంపిణీ సంస్థలు ఇచ్చే దాని మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే అది సమావేశం అయ్యేంత వరకు కూడా ఆ జనరేటర్స్ రన్ అవుతూనే ఉంటాయి. అవి చాలా శక్తివంతమైన జనరేటర్లు. అది ఎస్పీజీ ప్రోటోకాల్ లో కూడా ఉంటుంది అదే విషయం. మూడోది, ఈ దీనికి సంబంధించి అది ఇందాక చెప్పారు రెడ్డి గారు, ఈ లోపలికి ఎవరిని ఇటువంటి షాల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళు అంగీకరించి లోపలికి అనుమతి లేదని చెప్పి, అయితే దానిని అనుమతించలేదని చెప్పి తెలిసినప్పటికీ నిర్వాహకులు, అంటే ఆ రోజున సభ నిర్వహించిన ఒక మహిళ మోడీ గారిని సత్కరిస్తారని చెప్పి చెప్పడం అనేది అంత బాగాలేదండి. ముందు వారికి తెలియదా అనుమతించలేదు? ఒకవేళ మీకు పురంధేశ్వరి గారు ఒక విగ్రహాన్ని పట్టుకుని వచ్చారు లోపలికి, దానికి అలౌ చేశారు, మిగతాది కూడా అలౌ చేశారో తెలుసుకోవాలి. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ 3 పార్టీల నాయకులు మోడీ గారికి తీరని అవమానం కలిగించే విధంగా వ్యవహరించారు. అసలు ఆ సామాగ్రి అంటే బుకేస్ కానీ, షాల్స్ కానీ, లేదా విగ్రహాలు కానీ స్టేజ్ మీదకి వచ్చాయో లేదో కూడా తెలుసుకోకుండా దాన్ని అనౌన్స్ చేయటం ఒక తప్పు. అనౌన్స్ చేసిన వెంటనే మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా లేచి నిల్చున్నారు. అంటే వారి ఉద్దేశం అంటే ఇక్కడ హాంతం జరుగుతుందని చెప్పి, కానీ అక్కడ జరిగిందంటే డిజానర్. దానికి కారణాలు మీరు అన్వేషించడం కాదని, మీరు రాకపోతే ముందే దాన్ని మీరు వాళ్ళతో చెప్పాలి. మీరు మరి పురంధేశ్వరి గారిని మీరు ఎందుకు అనుమతించారు, వీటిని మాకు ఎందుకు అనుమతించరు అని చెప్పి ఆ సభను నిర్వహించి ఆ మహిళకి చెప్పాలి, అమ్మా ఈ బుకేస్ రాలేదు, షాల్స్ రాలేదు, కాబట్టి మనం మోడీ గారి సన్మానం చేయలేదని చెప్పాలి అక్కడ. ఇది కానీ ఒకటి భావించాలి. కృష్ణరాజు గారు, నిజంగా ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు నేను మోడీ సభలో చూశాను, చాలా వరకు ఎక్కడ కూడా బొకేస్ ఇవ్వరండి. మోడీ గుర్తుపెట్టుగా అవి అలో చేయరు, బొకేస్ అలో చేయరు. చాలా తప్పది. వీళ్ళు బొకేస్ అనుమతి లేదు అది ఉండదు. సార్ ఇక్కడ మీకు బుకేస్ అలో చేయడం చెప్పి మనకి తెలుస్తుంది కానీ సామాన్య వాళ్ళకి తెలియదా? రాజేష్ గారు లేనప్పుడు ఎట్లా అలో చేస్తారండి దాన్ని? ఆదిరెడ్డి గారు చెప్తున్నా. కృష్ణరాజు గారు, నేను అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకునే కార్యక్రమంలో ఉన్నాను. మేము దేశం పైన షాల్స్ కూడా అనుమతించలేదు, మేము దేశం పైన బొక్కేలు కూడా అనుమతించలేదు. కానీ కొన్ని అనుమతిస్తారు. ఎవరు? సీఎం రిసీవ్ చేసుకుంటారు, సీఎం అనుమతిస్తారు, లేదా ఇంకెవరో అదే స్టేజ్ మీద మోడీ గారికి 3 మహిళలు గులాబీ పువ్వుకు సంబంధించిన ఒక గులాబీ పువ్వులను మాత్రమే ఇచ్చారు. ఒకే ఒక గులాబీ పువ్వు. సరే, ఒక పాయింట్ అక్కడ ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఒకటి ప్లీజ్ ఒక విషయం నేను ఒకటి అడుగుతాను. మీరు సభలో ఉన్నారంటున్నారు కదా, సో ఆ మైక్ కట్ అయినప్పుడంట అక్కడే ఉన్న పబ్లిక్లో ఒకరు వాటర్ బాటిల్ తీసి మోడీ పైకి వేసే ప్రయత్నం చేశారు. సో అటువైపు వెళ్ళలే కానీ అటు వేశారు అని తెలిసింది. నిజమేనా? మోడీ పైన కాదండి, ఒక్క నిమిషం. నిజమేనా? అది అసలు బయటికి రాలేదు. అక్కడ ఒక్క నిమిషం, అక్కడ 2 టవర్స్ ఉన్నాయి.
మేము విఐపి గ్యాలరీలో ఉన్నదైతే మా దగ్గర కూడా ఒక టవర్ ఉండింది, అటువైపు కొద్దిగా ముందుగా ఒక టవర్ ఉండింది. ఆ టవర్ మీద మనుషులు ఎక్కారు, మా దగ్గర కూడా టవర్ మీద మనుషులు ఎక్కారు. పోలీసు ప్రధానమంత్రి గారు ఈ చాలా మంది ఎక్కి టవర్ అడ్రస్ చేస్తూ మీరు దిగండి 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 అన్నారు, వాళ్ళు దిగారు. మా దగ్గర కూడా ఒక టవర్ ఉంటే అందులో ఒకరిద్దరు ఎక్కితే దానికి అతన్ని దించడం కోసము వాటర్ బాటిల్స్ ఇసిరేశారు. అతను ఎంత చెప్పినా దిగలేదు, అతని మీద వాటర్ బాటిల్స్ ఇసిరేశారు. అతను దిగల. ఫైనల్ గా ఎవరో ఒకరు ఎక్కి కర్ర తీసుకొని బల్లిగా గట్టిగా కొడితే కార్యకర్త కూడా అతను అప్పటి కిందకి దిగొచ్చాడు. చేసింది అతని మీద. సార్ రాజేష్ గారు, ఇది 3 days బ్యాక్ కర్ణాటకలో బీజేపీ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు పాల్గొంది. అక్కడ ఆయన శాల్వా కప్పుతూ పైన కిరీటం కూడా పెట్టారు సార్, ఇదిగోండి. కాబట్టి మీరు వెళ్ళి కర్ణాటక బీజేపీ మోడీ మీటింగ్ అని కొట్టండి, యూట్యూబ్ లో వస్తుంది. సరే, ఓకే. అంటే సార్ దీనిపైన సార్ విచారణ జరుగుతుంది. మరొక అంశం తీసుకుందాము. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒకటి మన పెళ్లింగ్ పెడతాం కదా పైన. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు మరొక అంశం తీసుకుందాం. మెల్ల దండ కూడా వేస్తారు సార్. మెల్ల దండ కూడా వేస్తారు. ఇక్కడ మెల్లో దండ కానివ్వండి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక దండ తీసుకొచ్చారు, అది పూల దండ కాదు, అది డిఫరెంట్ దండ ఒకటి తీసుకొచ్చారు. చందనపు దాంతో తయారు చేసిన ఒక దండ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి బొమ్మ శాల్వా తెచ్చారు. దీన్ని రెండింటినీ కూడా పోలీసులు అడ్డుకున్న వీడియో ఇది. ఎక్కడ అడ్డుకుంది? అనగాని సత్యప్రసాద్ గారిని అడ్డుకున్నారు. వీడియోలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా మాట్లాడటానికి నేనే వైసీపీ నేత వీడియోలతో మీకంత ముందు రాజేష్ గారు చెప్పండి. ఎస్పీజీకి ముందు ఇస్తారు డయాస్. అవును, ప్రధానమంత్రి ఎవరు వస్తారు, ఏమి ఇస్తారు? ఇప్పుడు ఒకటి రాకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే గారు ఇవి తీసుకొని వస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన నేత ఆయన అనకాపల్లి ఆయన ఇన్ఛార్జ్ ఆయన తీసుకొని వస్తా ఉన్నారు. ఈ రాకేష్ గారు ఒకటి రాకేష్ గారు ఎట్లా ఉంటుందంటే పద్ధతిగా కొంచెం సబ్జెక్ట్ తో మాట్లాడే వాళ్ళు ప్లీజ్. రాకేష్ గారు కొంచెం ప్లీజ్ చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రాకేష్ గారు ఇస్తారు వెంకటరెడ్డి గారు కొంచెం ప్లీజ్. హూ ఈజ్ 420 ఇన్ ఇండియా అంటే గూగుల్ చెప్పింది. రాజేష్ గారు నేను మాట్లాడితే అతను పారిపోతాడు. ఆర్టిస్ట్ చెప్పండి. ఊరికే నోరుంది కదా పైన. సరే రాకేష్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రాకేష్ గారు రాకేష్ నేను ఇస్తాను. రాకేష్ గారు ఒక కంటెస్ట్ పెట్టాలి, బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆపమని చెప్పండి. పర్లేదు. రాకేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం కంటిన్యూ చేస్తాడు ఈ పర్ఫార్మెన్స్. 5 రూపాయల ఆర్టిస్ట్ రాజేష్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు నేను మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆయన మాట్లాడండి, ఉండండి ప్లీజ్. ఇస్తాను. మెడల్ వచ్చే పర్ఫార్మెన్స్ రాకేష్ గారు మాట్లాడించుకుంటారు. రాకేష్ గారు నేను మాట్లాడేది వినపడుతుందా? రాకేష్ గారు వినపడుతుందా? సరిపోతారు బీజేపీ తెలుగుదేశం వాళ్ళిద్దరు. కృష్ణదాస్ గారు కూడా ఎగ్జిట్ అయినట్టున్నారు. ఒక నిమిషం. ఓకే రాకేష్ గారు ఒక నిమిషం అయిపోయింది కదా, ఆయన ఆపని చెప్పండి. సరే మాట్లాడు వెంకటరెడ్డి గారు. వేరే అంశానికి వెళ్దాం మనం, ఒకసారి చెప్పండి. సార్ వినండి. ప్రధానమంత్రి గారు దానికి సంబంధించి ముందు ఎస్పీజీకి సభాస్థలి అంతా, సభ మీద ఎవరెవరు కూర్చుంటారు, సభలో ప్రధానమంత్రి గారు పక్కన ఎవరు కూర్చుంటారు, ఏ టైంకి వస్తారు, ఎవరు సభ, అదంతా తెలుసు వెంకటరెడ్డి గారు. దయచేసి ప్లీజ్, అంటే ప్రోటోకాల్ ఏంటనేది తెలుసు వెంకటరెడ్డి గారు. ప్లీజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఒక ప్రధాని సభ ఉన్నప్పుడు 10 days 15 days నుంచి ఉంటది, ఫలానా బొకేలు ఉంటది తెలుసు. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి ప్లీజ్ దయచేసి. టాపిక్ వదిలేయమని టాపిక్ మీరు ఆయన చెప్పింది టాపిక్ వదిలేయండి అంటే వెంకటరెడ్డి గారు ప్రధాని చెప్పాలి, మీరు చెప్పండి, అదే చెబుదాం. నేనేమంటున్నా మీరు చెప్పండి సార్, అదే చెప్తాను. ఎందుకు దాని గురించి మనం డిస్కస్ చేసాము. ప్రధాని సభ అన్నప్పుడే 10 నుంచి సార్ వాళ్ళు తీసుకొస్తుంటే అడ్డుకున్నారన్న దానికి సంబంధించి చెప్తున్నాను. చెప్పండి వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు వచ్చి నేను ఒక బొకే చేస్తానండి,
లేదంటే ఇంకో బీజేపీ నాయకుడు వచ్చి సరే, నేను మళ్ళీ ఒక తిలకం టైం లేదు, ఇస్తానండి చెప్పండి. మోడీ గారికి, ఇంకోటి వచ్చి చెప్పండి వెంకటరెడ్డి గారు, మళ్ళీ సబ్జెక్ట్ దట్ ఈస్ ద ముందు ప్రోటోకాల్లో ఎవరు ఏంటి, దానికి సన్మానానికి సంబంధించి ఎవరు చేయాలి, మొత్తం దానికి సంబంధించి ఎవరు కూర్చోవాలి, ఎవరు కూర్చోవాలి, వాళ్ళకి స్టిక్కర్లు కూడా అంటించుంటాయి సార్. అవును తెలుసు. ఇది మినిమం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఉన్న సబ్జెక్ట్ మాట్లాడకుండా తిక్కలుగా మాట్లాడితే చెప్పండి. పోలీసులు ఆపిన దాని గురించి మాట్లాడతాను. అదే వదిలేసాయి వెంకటరెడ్డి గారు, వదిలేసాయి. దానికి సంబంధించి ముందు మీరు దానికి సంబంధించి ఎస్పీకి ఇస్తే సారీ అండి రాజేష్ గారు ఏమనుకోవద్దు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి. సో రాకేష్ గారు, నేను మీ దగ్గరికి వస్తానండి. మనము ఉండేది మనకు 45 to 15 minutes ఉంటుంది. ప్లీజ్ అందరూ మాట్లాడాలి, మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. నెక్స్ట్ ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు, ఈరోజు వెంకటరెడ్డి గారు దయచేసి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి వెంకటరెడ్డి గారు టైం అయిపోయిందంటే రాజేష్ గారు వెంకటరెడ్డి గారు ఏదో చెప్తారంటే చెప్పనివ్వండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం చెప్తారంటే చెప్పనివ్వండి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు ఎలా చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఎలా చేయరు? నేను దానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఎలా చేయరు? వీళ్ళు ముందన్నా చెప్పుండి ఉంటారు దాంట్లో. ఎందుకంటే ఇదిగోండి మేము బొకేలు సెలవాలు అనేది ముందు కాన్సెప్ట్ లోనే ఉండకపోవాలి, ఉండకపోవాలి, చివరిలోనే యాడ్ చేసి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తానంటే ప్రధానమంత్రి గారి కుదరదు కదా. దానికి ఒకటి వెళ్ళాక ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు ఓ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు అది ఇవ్వాలి. బీజేపీ అధ్యక్షులు చేస్తారని ఇచ్చుంటారు, వీళ్ళు ఆ బొకేలు సెలవులు పెట్టుంటారేమో, చివరిలో తీసుకురావడానికి చివరిలో పెడదామని అనుకుంటున్నారేమో. అదేంటనేది క్లారిటీ ఎవరు ఇవ్వాలి? ఎస్పీజీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది. దాన్ని ఏదో ఊరికి మా ప్రభుత్వం మీద బురద జల్లేయాలని చెప్పి ఆయన తిక్కలు వాగేస్తా ఉంటే బుక్కేలు ఇచ్చేదానికి మీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందయ్యా? బుక్కేలు ఇచ్చేదానికి మీ ప్రభుత్వం కంట్రోల్ చేయదు కదా, ఎవరు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పదు కదా. బుక్కేలు ఎవరు ఇవ్వాలా, ఇస్తే తీసుకోవాలి లేదనేది సెక్యూరిటీ వాళ్ళు బుక్కేలు దానికి పోతుంది కాబట్టి అధికారం పోతుంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారండి ఒక ప్రధాన మాట్లాడుతున్నారు. బుక్కేలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధము? ప్రభుత్వానికి నేనదే చెప్తున్నాను. మీకు వారం చెప్తాడు ఇవాళ ఆ వారం అండి అని అట్లా ఉంది మీ ఇద్దరు మాట్లాడేది. రైట్ ఓకే. మధ్యల మీద ఓడిపోతామని తెలుసు. సినిమా మనం మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. కనీసం ఖచ్చితంగా మీకు బుద్ధి లేదు కాబట్టి మీరు జ్ఞానం లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. బుద్ధి లేదా? కనీసం అర్థమైంది ఎవరు మొక్కలిస్తేందుకు, ఎవరు సాల్లేస్తే మీకెందుకు, ఏ కుట్ట మీకెందుకు, మీకేమి సంబంధం అండి? ఎవరు పూలమాలను ఇచ్చినా, ఎవరు మొక్కలు ఇస్తే మీకేమిటి సంబంధం అసలు? అంటే వాళ్ళు వైసీపీ మీద ఆరోపణలు అంటే అక్కడ ఎందుకు సంబంధం అంటే ఒకటి పాయింట్ ఒకటి ప్లీజ్ ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు అంటే ఎందుకు అంటే మీరు ఒకటి ఆంజనేయ ఒక పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదన్నా చేర్చుకుంటారు. వెంకటరెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఉన్నారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం రా. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు సరే ఓకే ప్లీజ్ ఒక నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. ముఖ్యమంత్రి గారు చెయ్యని చెప్పారు. ఎన్నిసార్లు చెప్తారండి ఆంజనేయ రెడ్డి గారు? ఎన్నిసార్లు చెప్తారు? నేను చెప్పడం కాదు. ఒకటి ప్లీజ్ ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు వెంకటరెడ్డి చెప్తున్నారంటే పదే వీళ్ళు అక్కడ కనీసం బొకేస్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ మాకే సంబంధం అనేది
అంతకుముందు కాపాడుతున్నారని ఒక మాట మీద సత్యం. చెప్తారు. వెనకుందని ఎందుకు చెప్తారు? మనకు బుద్ధి లేదని చెప్పొద్దు. వదిలేసేయండి ప్లీజ్, వదిలేసేయండి. వెంకటరెడ్డి ప్లీజ్, వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. ప్రధానమంత్రి ఒక మాట మన ద్రోహం ఎందుకు చెప్పొద్దు? ప్రిపేర్ అయ్యి అందరూ ఒక మాట అన్న మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, ఆంజనేయరెడ్డి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట మీరు కట్టుబడి ఉంటారా లేదా? ఆంజనేయరెడ్డి గారిని అడిగిన సమాధానం చెప్పండి. ఏం మాట్లాడారు చెప్పండి. మాట్లాడిన మాట మీరు శర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆంజనేయరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు మీరు ఒక నిమిషం అండి. చెల్లి వదిలేసాము. వెంకటరెడ్డి మీరు కొండలు తింటున్నారు, ఇసుక తింటున్నారు, పెంట తింటున్నారు, మట్టి తింటున్నారు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు తినడం ఏమీ లేదు. ఆంజనేయరెడ్డి గారు మీరు ఎందుకండి నాకు మీరు ఎందుకు ఆంజనేయరెడ్డి గారు ఒకటి వెంకటరెడ్డి ఒక నిమిషం అండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు మీరు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు సొమ్మును వేసుకున్నారు, సహజ వనరులు మింగేస్తున్నారు, ఇసుక మింగేశారు, కొండలు మింగేశారు, ఆంజనేయరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆంజనేయరెడ్డి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఆంజనేయరెడ్డి గారు ఓకే. ఆంజనేయరెడ్డి గారు ప్లీజ్, మనం సబ్జెక్ట్ ఎట్లా అండి? ఆంజనేయరెడ్డి గారు మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి, మనకు సమయం లేదు. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? నేను మాట్లాడేది వినాలి కదా ప్లీజ్, మీరైనా వినాలి కదా. ఒక్క నిమిషం ఆగవచ్చు కదా. నేను ఒక్క పాయింట్ చెప్తాను ప్లీజ్. ఎందుకు తీసి అన్మీట్లో ఉన్నారండి? పర్లేదు, ఒకటి ప్లీజ్, ఒకటి ఆంజనేయరెడ్డి నేను దయచేసి ఒకటి అడుగుతాను చెప్పండి ప్లీజ్. సరే నేను చెప్తున్నాను రాజేష్, ఇంతసేపు మీరే మాట్లాడారు. జ్ఞానాల గురించి ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడాలి బుద్ధి. నేను బుద్ధి జ్ఞానమే అన్నాను సార్. మీరు ఇంకా మీరు మాట్లాడిన గాలి మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన గాలి మాటలు మళ్ళీ స్టార్ట్ చేశారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క చూడండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఆంజనేయరెడ్డి గారు ఈ రోజు ప్లీజ్ వదిలేసేయండి. ఆంజనేయరెడ్డి గారు ఈ రోజు ఆంజనేయరెడ్డి గారు ముఖ్యమంత్రి మమ్మల్ని అడగద్దు. కడుపు కన్నులు వాళ్ళని అడగండి. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు నేను ఏమడు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గడ్డి తినేవాడిని, కొండలు తినేవాడిని, ఇసుక తినేవాడిని, మట్టి తినేవాడిని, కొండలు తినేవాడిని మనుషులకైతే చెప్పచ్చు. ప్లీజ్ సంస్కారం కొండలు తినేవాళ్ళకి చెప్పలేం, మట్టి తినేవాళ్ళకి చెప్పలేం. ఆంజనేయరెడ్డి గారు మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఆంజనేయరెడ్డి గారు మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారండి? ప్లీజ్ ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి నేను ఒక విషయం అడుగుతాను ప్లీజ్. మీరు అధికారంలో ఉన్నారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంటుంది. మీరు కూడా ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నా డిస్కషన్ కాదు. మీరు ఎక్కడ వెళ్ళినా, మీరు గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అంతే తప్ప మీరు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలి. అది మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా వాళ్ళలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారు దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఒకటి ప్లీజ్, మళ్ళీ నేను ఏమంటున్నాను, మీరు సమయంతో ఆన్సర్ ఇవ్వండి. మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. మీరు సమయంతో మాట్లాడండి. మీరు అడగని అంటున్నాను. యాజ్ ఏ మోడరేటర్ గా మీరు అడగని కూడా మేము అడగాల్సి వస్తుంది అంటున్నాను. మీరు ఎక్కడ వింటున్నారు? మీరు ఒకటి ఆంజనేయరెడ్డి గారు ప్లీజ్, మీరు ఎందుకంటే దయచేసి ఆంజనేయరెడ్డి ఒక విషయం మీరు ఉండండి. వెంకటరెడ్డి గారు మీరు ఉండండి దయచేసి. వెంకటరెడ్డి గారు మీరు ఉండండి. వెంకటరెడ్డి ప్లీజ్. వెంకటరెడ్డి మీరు చాలా టైం వేస్ట్ చేశారు. ప్లీజ్ వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయండి. ఆంజనేయరెడ్డి గారు మీరు చాలా పెద్దవాళ్ళండి, మీరు చాలా డిస్కషన్స్కి వచ్చారు. నేను ఒక ప్లీజ్ మీరు కూడా ఇది ఇలా కాదండి ప్లీజ్. మనం ఉన్నాము ప్లీజ్. రాజేష్ ఓపిక ఎదుట వ్యక్తికి
మీ ఇల్లు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. సభ్యత, బుద్ధి జ్ఞానం సరే, ఓకే పర్లేదు ప్లీజ్. వెంకటరెడ్డి కొండ తినే వాళ్ళకి రైట్. ఒకటి కృష్ణరాజు గారు ప్లీజ్, ఒక నిమిషం. కృష్ణరాజు గారు ఒక ప్లీజ్ ఉండండి మీరు, ప్లీజ్ సైలెంట్. కృష్ణరాజు గారు మీరు కాస్త సైలెంట్ గా ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి సైలెంట్ గా ఉండండి. వెంకటరెడ్డి గారు, కృష్ణరాజు గారు ఉన్నారా మీరు? కృష్ణరాజు గారు అది జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయారా? రైట్, ఓకే ఓకే, పర్లేదు అవసరం లేదు, పర్లేదు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ఉండండి. హంతకులు అయితే ఈ విధంగా మాట్లాడతారు, హంతకులే మాట్లాడతారు. సంపాదించిన మాట్లాడతారు, దండలు మింగేశ్వరుడు మాట్లాడతారు, మట్టి మింగేశ్వరుడు మాట్లాడతారు, ఇసుక మింగేశ్వరుడు, గనులు సహా చేస్తున్నాడు మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు కనీసం జ్ఞానం ఉందే మాట్లాడుతున్నారా? దీని మీద విచారణ జరిపించాలంటారా మీరు? ఒక నిమిషం వెంకటరెడ్డి మన విచారణ చేశారా? వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. సంస్కారం ఉందా నీకు అసలు? ఎవరికి సంస్కారం లేదు? చంద్రబాబు నాయుడు పైన మీకు సంస్కారం లేదు. సంస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు సంస్కారం లేదు, మీకు సంస్కారం లేదు. సిగ్గు లేకుండా అది మీ బతుకులు. వెంకటరెడ్డి గారు ఏం కామెంట్స్ అండి? వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క సరే ఓకే అండి ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి దీని మీద ఏమైనా విచారణ ప్లీజ్ ఆంజనేయ గారు, వెంకటరెడ్డి దీని మీద ఏమైనా వెంకటరెడ్డి గారు దీని మీద ఏమైనా విచారణ చేస్తారు? వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ జరిగిన దానిపైన నేరస్తుడు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు మీ మోడీని నేరస్తుడు, టెర్రరిస్ట్ అన్నాడు. సిగ్గు లేకుండా వాళ్ళతో పోయిన మీకు మీ బతుకులు ఏం చెప్పండి. ఇప్పుడు జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఊరక ఏం మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు? ఏం మాటలు అవి? సబ్జెక్ట్ మాట్లాడాలి, మీరు చెప్పండి. సబ్జెక్ట్ మాట్లాడాలి. టెర్రరిస్ట్ అన్నప్పుడు సిగ్గు పోతాడో చెప్పండి. బుద్ధి లేదు, నీ జ్ఞానం లేదు, నువ్వు ఎవరు విద్య లేదు, ఎవరు నీకు బుద్ధి లేదు, కనీసం జ్ఞానం లేదు, కనీసం రైట్ అండి. ఓకే వెంకటరెడ్డి గారు సరే ఓకే అండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఇటు ఆంజనేయ రెడ్డి గారికి, ఇక టీడీపీ నుంచి రాకేష్ గారికి, అనలిస్ట్ కృష్ణరాజు గారికి, చర్చల పాలనకి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే మన ప్రజాగలం సభ ఏదైతే నిర్వహించారో అందులో ప్రధాని మాట్లాడుతుంటే మైక్ కట్ అవ్వడం, కొత్త అది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరిగింది. చూస్తూ ఉన్నాం కదా, ఇది కావాలని జరిగింది. అక్కడ అధికారుల వైఫల్యం అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అక్కడ అధికారులకు సంబంధం లేదు, అక్కడ ఉన్న కార్యకర్త వాలంటీర్లు చూసుకోవాలని చెప్పేసి వైసీపీ చెప్తున్నారు. మరి దీనిపైన ఒక విచారణ అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి మరి అనే దానిపైన చూద్దాం ఏం జరుగుతుంది. మన ప్రభుత్వం ఏమైనా దీనిపైన ఒక విచారణకు వేస్తుందా, బాధ్యులపైన చర్యలు తీసుకోబోతుందా, ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు